మన హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ బుద్ధుడు, గుట్ట మీద బిర్లా మందిర్, చార్మినార్, గోల్కొండ కోట, సికింద్రాబాద్ రైల్ స్టేషన్, ఫలక్నామా ప్యాలెస్, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా మాంకాలమ్మే కాదు గణేష్ పండుగ సుత. హౌ దేవుణ్ణి వెట్టిన కాంచి గంగమ్మ ఒడిలకు చేరేదాకా మస్తు సంబరం అనిపిస్తుంది. చూస్తానికి జిల్లాలకెళ్ళే కాదు ఏరే రాష్ట్రాలకెళ్ళి సుతొస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే అట్లుంటది మళ్ళా. భారతదేశం మొత్తంలో గణేష్ శోభయాత్ర అంటే మన భాగ్యనగరంలోనే ఏమన్నా అవుతుందా మరి? తీరొక్క రథాలు, తీరు రూపాలు, ఆటపాటలు, భజన కీర్తనలు, ఆడినోళ్ళు ఆడినంత, చూసినోళ్ళు చూసినంత. బాలాపూర్ లడ్డారాసు పెట్టినాక శోభయాత్ర చాలా అయ్యింది. గల్లీలకెళ్ళి ఒక్కొక్క గణపతి వచ్చి రోడ్ ఎక్కుతుంటే ఇగో గింత పెద్ద లైను. ఫరెవా రథాలను చూడు ఎంత ముద్దుగా రెడీ చేసిండ్రో. పూలు, పండ్లు, కూరగాయలు, ఎరైటీ డిజైన్లు, ముంగట డీజే మోతలు, బ్యాండ్ సప్పులు, ఆటపాటలు, చిన్నలు పెద్దలు, ఆడోళ్ళు మొగోళ్ళంతా తుర్తిగా ఆడుకున్నారు. గత సంవత్సరం కంటే చాలా వైభవంగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బట్ గణేష్ వెళ్ళిపోతున్నాడు అని ఒక చిన్న బాధ తప్ప మిగతాదంతా చాలా హ్యాపీగా ఉంది. చార్మినార్ కాడ పెద్ద స్టేజ్ చేసి శోభయాత్రకి వెల్కమ్ చెప్పిండ్రు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సార్ వచ్చిండు పండుగకు. బండెనక బండి కట్టి గణనాథుల బండ్లు వస్తుంటే చూసి మురిచిరు భక్తులంతా. అఫ్జల్ గంజ్ కాంచెల్లి ఆడుకుంటా పాడుకుంటా మోంజా మార్కెట్ కాడ డప్పుల మోత, హ్యాబిట్స్ లో అదిరిపోయే డాన్సులు, బషీర్బాగ్ ల బ్యాండ్ సప్పులు, ట్యాంక్ బండ్ దాకా రథయాత్రలు. నడిమిట్ల బాలాపూర్ గణేష్ కు పూజలు చేసిండు సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు. ఇటు చూడండి ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఇంత ముద్దుగా డాన్స్ చేస్తున్నాడు. హుసేన్ సాగర్ చుట్టూరా పెద్ద పెద్ద క్రేన్లు పెట్టిరు కాబట్టి వచ్చినట్టు ఎక్కిచ్చుడు, లోపలికి తీసుకపోవడు. చూస్తానికి భక్తులు బగ్గొచ్చిండ్రు. బాలాపూర్ గణేశుడు పొద్దుంజావులో నిమజ్జనం అయ్యిండు. మంత్రి పొన్నం సారు, డీజీపీ, కలెక్టరు, కమిషనరు, మేయర్ మేడం గాలి మోటార్ ఎక్కి అంతా తిరిగి చూసిరు ఎట్లా నడుస్తుంది ఏంది అనేది. సికింద్రాబాద్ కెళ్లి రామంతపూర్ కెళ్లి కూడా శోభయాత్రలు వచ్చినాయి. తువ్వ పొడుగుత అన్నదానాలు, పులిగోర పొట్లాలు, నీళ్ళ ప్యాకెట్లు వంచినాయి భక్త సంఘాలు. రాత్రిపూట రంగురంగుల లైట్ల నడుమ మస్తు అనిపించింది. ఈ రామ్ లేకుండా వేల విగ్రహాలు వస్తూనే ఉన్నాయి.